ఎన్ని గంటలకు వచ్చి లైవ్ వస్తారు? బదిలంగా అట్టే పెట్టుకోవడంతో పాటు మన తర్వాత తరాలకు కూడా అందించగలిగే ఒక సంకల్పం చేసుకోవాలి. మొదట్లో మేము వచ్చేటప్పుడు ఇంటికి 200 మంది మహాయుక్తి ఉండేవారు స్వాములు. క్రమంగా ప్రతి ఏడాది ఇప్పుడు పెరిగి సుమారు 700-800 మంది స్వాములు ఉండగలిగేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని మనం ఇక్కడ దర్శించగలుగుతున్నాం. ఇది ఒక గొప్ప నమస్కారం. చందనోత్సవం 2022 మనం చివరి ఘట్టానికి చేరుకున్నాము. కాసేపట్లో సహస్ర ఘట్టాభిషేకం మొదలవుతుంది. రేపుజానం 3 గంటల నుంచి మనకు అన్ని క్యూ లైన్స్ మొదలయ్యాయి. శివజ పూజ తర్వాత సుమారు ఇప్పటి వరకు భక్తులు చాలా ప్రశాంతంగా ఆహ్లాదంగా స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఫ్రీ లైన్లో 300,000 ఏ క్యూ లైన్లో వచ్చిన వాళ్ళు కూడా ప్రభుత్వం చేసిన ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నారు. ఎండకి ఇబ్బంది పడకుండా షేడ్లో మంచినీళ్ళు ఇచ్చిన మటన్ మిల్క్, బిస్కెట్ ప్యాకెట్, తర్వాత ఇతర ఫ్రూట్స్ వీటన్నిటి సదుపాయాలను ఉపయోగించుకొని అందరికీ మంచి ఎక్స్పీరియన్స్తో దర్శనం చేసుకోవడం జరిగింది. ఈరోజు ఇంత ఘనంగా మనం చందనోత్సవం జరుపుకున్నామంటే ముఖ్య కారణం భక్తులు. వాళ్ళ తోడ్పాటుని జిల్లా యంత్రాంగానికి, ప్రభుత్వానికి కంప్లీట్గా అందించారు. వాళ్ళకి ఇచ్చిన స్లాటుల్లో ఎక్కడ డీవియేషన్ లేకుండా, మొబైల్ ఫోన్స్ తీసుకురాకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సులను ఉపయోగించి కింద నుంచి వస్తూ కంప్లీట్గా సపోర్ట్ చేయడం జరిగింది. కేవలం దానివల్లే మనం ఇంత ఘనంగా చందనోత్సవాన్ని ఎటువంటి ఇంకోవర్ ఇన్సిడెంట్ లేకుండా 2026లో మనం పూర్తి చేసుకోబోతున్నాము. ఇప్పటి నుంచి ఇంకొక 2-3 గంటల వ్యవధిలో సహస్ర ఘటాభిషేకం తర్వాత క్యూ లైన్లో ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా స్వామివారి దర్శనం కంప్లీట్ చేసి మనం ఈ ఘట్టాన్ని ముగించుకుంటాం. ముఖ్యంగా జిల్లా యంత్రాంగం, పోలీసు వారు, పాత్రికేయ మిత్రులు, దేవస్థానం సభ్యులు, అలాగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, అడుగడుగున జిల్లా యంత్రాంగాన్ని ముందు నటిస్తున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనకున్న ఎక్స్పీరియన్స్తో వచ్చే సంవత్సరం భక్తులు ఇంకా ఎటువంటి ఇబ్బంది పడకుండా
2 లక్షల పైచిలకు భక్తులు వచ్చినా ఇంతే పీస్ఫుల్గా చంద్రోత్సవంలో ఎదురు దర్శనం చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తాము. డాక్యుమెంటేషన్ కూడా చేసి ఈ ఎక్స్పీరియన్స్తో ఇంకా బెటర్గా ఫ్యూచర్ ఇయర్స్ చేయడానికి అన్ని ఇనిషియేటివ్స్ తీసుకుంటాము. ప్రభుత్వానికి కూడా వివరిస్తాము. మరొకసారి ప్రజలకు ఈ చంద్రోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి తోడ్పాటును అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. 1 lakh అండి, బట్ కరెక్ట్ నెంబర్ చూస్తే మనకు సుమారు 1,50,000 వరకు వస్తుంది. స్టాటిస్టిక్స్ ఇంకా జరుగుతుంది. అంటే మనం సహస్రఘటాభిషేకం తర్వాత ఇంకా క్యూ లైన్లో ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా దర్శనం చేసి మనం క్లోజ్ చేస్తాం. నారాయణాయ. ఎన్నాళ్ళ నుంచో వేచి చూస్తున్నటువంటి అక్షయ తృతీయ పర్వదినం ఈరోజు రానే వచ్చింది. ఈరోజు జరిగేటటువంటి చందనోత్సవ కార్యక్రమం ఈరోజు ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవత జరిగిన తర్వాత వారిపై ఉన్నటువంటి చందనాన్ని తొలగింపు కార్యక్రమం జరిగి సుమారుగా 2:45 స్వామివారికి తొలి పూజ అనేది ప్రారంభం చేయడం జరిగింది. దీనికి ఎవరైతే ఫౌండర్ ఫ్యామిలీ ఉన్నారో అశోక్ గజపతిరాజు గారి యొక్క కుటుంబం అంతా కూడా వారు హాజరై వారి యొక్క పూజలు చేసుకున్నారు. ఆ తర్వాత కూడా గంటనే 3 గంటలు 300 రూపాయలు, అలాగే ఏదైతే మన ఫ్రీ లైన్స్ ఉన్నాయో వారందరూ కూడా భక్తులు దర్శనాలు చేసుకున్నారు. ఈరోజు సుమారుగా ఇప్పటికే 1,00,000 పైచులకు భక్తులు దర్శనాలు చేసి ఉంటారని అంచనా. దీనిలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి భక్తులను కూడా వారి యొక్క సంతృప్తిని స్వామివారిని యొక్క దర్శనం చేసుకోవడం ద్వారా పొందినటువంటి ఆనందాన్ని వారి మాటల్లో చాలామంది ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి ఈరోజు స్థూలంగా స్వామివారి యొక్క కరుణా కటాక్షపు వీక్షణాల వల్ల జరిగేటటువంటి చందనోత్సవం అనేది విజయవంతంగా సాగుతోంది. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా పోలీస్ శాఖ, అలాగే అదేవిధంగా రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, అలాగే వైదిక సిబ్బంది అందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. భక్తులందరూ కూడా ఇంకా సహకరించి వారి యొక్క వచ్చినటువంటి బస్సుల ద్వారా వస్తూ స్వామివారిని దీక్షతో నాదాత్మ్యంతో స్వామిని దర్శించి వారి యొక్క ఆశీర్వచనాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.